సో హే ఎవ్రీవన్, మనం ఈరోజు వీడియోలో సోలానా నెట్వర్క్లోని రెయినిఫై ప్రోటోకాల్ని ఎలా యూస్ చేయాలి, దాని నుంచి మీరు మనీ ఎలా సంపాదించవచ్చో చూద్దాం. సో బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి వాళ్ళ ఒక ఒక ప్రొఫైల్ చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైనా రాశారంటే, ఇట్స్ లీడింగ్ P2P లెండింగ్ ప్రోటోకాల్ టు బారో, డిపాజిట్ అండ్ లెవరేజ్ ట్రేడ్. నో ప్రైస్ లిక్విడేషన్స్. నో ప్రైస్ లిక్విడేషన్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బిఫోర్ చూద్దాం ఒకసారి. P2P అంటే ఏంటంటే, ఇట్స్ పియర్ టు పియర్ లెండింగ్ అనమాట. అంటే ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా మీరు లెండ్ చేసుకోవచ్చు, బారో చేసుకోవచ్చు. అది P2P. సో ఈ ఈ ప్లాట్ఫామ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, మీకు మీరు లెండ్ చేసుకోవడానికి, బారో చేసుకోవడానికి బై నో పే లేటర్ కూడా ఆప్షన్ ఉంటుంది. అది కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ ప్రోటోకాల్ నుంచి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఈ ప్రోటోకాల్లో ట్రేడింగ్ కూడా చేయొచ్చు, లెవరేజ్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ యొక్క ప్రోటోకాల్లో నో లిక్విడేషన్స్. సో ఇప్పుడు రెయినిఫై ప్రోటోకాల్ చూద్దాం. దీన్ని ఎలా యూస్ చేయాలి, దీనివల్ల యూస్ ఏంటి, అవన్నీ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ట్రేడింగ్ అనమాట. సో దీంట్లో ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇట్స్ బేసికలీ షార్టింగ్ ఆర్ లాంగింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సొలానా ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, మీకు అలా అనిపిస్తే, మీరు అనుకుంటే అట్లా ఒక 2-3 వీక్స్లో పెరుగుతుంది అనుకుంటే, మీరు $100 ఆఫ్ డిపాజిట్, మీ ఎంత కావాలంటే అంత డిపాజిట్ చేసి ఇక్కడ మీరు లెవరేజ్ ట్రేడ్ అనేది చేయొచ్చు బేసికలీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే, $100 పెడితే విత్ డ్యూరేషన్ ఇస్ జస్ట్ 1 డే. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 11.43x వర్త్ ఆఫ్ అంత దాకా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు లెవరేజ్. అంటే ఆల్మోస్ట్ 1217. సో ఒకవేళ కానీ మీకు కానీ ఈ సొలానా ప్రైస్ కానీ పెరిగిందంటే, మీకు ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఆఫ్, ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఆర్ 12 టైమ్స్ ఆఫ్ యువర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట. సో ట్రేడింగ్. సో ఫర్ మెజారిటీ ఆఫ్ ద యూజర్స్కి అయితే ఇది నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది చాలా రిస్కీ. సో ఇట్స్ బెటర్ లెండ్ అనమాట. మీరు ఉన్న మనీని లెండ్ చేసి దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్తో మీరు సంపాదించుకోండి బెస్ట్. ఇప్పుడు మనం బారో చూద్దాం ఒకసారి. సో బారోలో ఫస్ట్ వన్ ఇస్ టోకన్. బారో యూజింగ్ టోకన్స్ యాజ్ కొలెటరల్. మీకు మీకు అనిపించే, ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి, సోలానా ప్రైస్ పెరుగుతుందని అనిపించింది అనుకోండి 2 మంత్స్లో, మీతో $100 ఉంది. సో డైరెక్ట్గా కొనే బదులు మీరు ఇక్కడ $100 పెట్టేసి, మీకు $100 కూడా మీకు అమ్మాలని లేదు. సో మీ $100 అనేది ఇక్కడ డిపాజిట్ చేసి, ఆ $100 ఒక వర్త్ ఆఫ్ సోలానా అనేది మీరు వెనక్కి తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ సోలానా ప్రైస్ పెరిగిందనుకోండి, మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఒకవేళ తగ్గిందనుకోండి, కొద్దిగా లాస్ ఉంటుంది. బట్ స్టిల్ యూ క్యాన్ గెట్ యువర్ మనీ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ 10% పడింది అనుకోండి, మీ $100 పెట్టారు అంటే $10 అనేది పోతుంది, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా పోతుంది. అందుకే నేను సజెస్ట్ చేయను ఇది కూడా, బారో కూడా. సో బారోలో ఇంకోటి ఉంది, ఎన్ఎఫ్టీస్ అనేది. బారో యూజింగ్ ఎన్ఎఫ్టీస్ యాజ్ కొలెటరల్. ఫర్ ఎగ్జాంపుల్, మీద ఒక ఎన్ఎఫ్టీ ఉంది, దాన్ని మీరు కొలెటరల్గా పెట్టి, సో లోన్ తీసుకోవాలనుకోండి, అది కూడా తీసుకోవచ్చు దీంట్లో. లైక్ మనం ఎలా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనీ కావాలి. సో డైరెక్ట్గా బ్యాంక్లో వెళ్ళి తీసుకునే బదులు, మీరు గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ని అమ్మే బదులు మీరు గోల్డ్ని ఇక్కడ లోన్లో పెట్టి, లైక్ మార్టేజ్ ఉంటారు కదా, ఆ కుదువు వ్యాపారం, కుదువు పెట్టి అక్కడ నుంచి మీరు డబ్బు తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ చేస్తే మీ గోల్డ్ మీకు తిరిగి వచ్చేస్తుంది కదా. సేమ్ అలానే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఇంకోటి వచ్చి బై నో పే లేటర్. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. సో బేసికలీ మీకు కొనుక్కొని మళ్ళీ పే చేయొచ్చు. సో ఇనిషియల్లీ కొద్దిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 సోలానా వర్త్ ఆఫ్ ఎన్ఎఫ్టీ కొంటున్నారనుకోండి, అప్పుడు మీరు 1 సోలానా డిపాజిట్ చేసి, ఇంకో 1 సోలానా మీరు బారో చేసుకొని ఎన్ఎఫ్టీ కొనుక్కోవచ్చు. మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు రిపే డేస్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 డేస్ ఉంటుంది, 30 డేస్ ఉంటుంది. ఇది లెండర్ బట్టి ఉంటుంది. మీరు చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒకటి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఐ అగ్రీ, కంటిన్యూ చేశాను అనుకోండి. ఇక్కడ చూడొచ్చు, దీని యొక్క వర్త్ ఆఫ్ దీని ప్రైస్ వచ్చి 1.52 సొలానా. నేను ప్రస్తుతానికి 0.95 సొలానా పే చేసి ఇది కొనుక్కోవచ్చు. బట్ కానీ హ్యావ్ టు పే విత్ ఇన్ 3 డేస్ అనమాట. లైక్ $0.64 సొలానాని విత్ ఇన్ 3 డేస్లో పే చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే, మీకు కొలాటరల్ అయ్యి మీరు పెట్టిన మనీలో కూడా మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా నేను సజెస్ట్ చేయను. బట్ ద బెస్ట్ పార్ట్ హియర్ వచ్చి అర్న్. అర్న్ అంటే ఏంటంటే, బేసికలీ మీరు లెండ్ చేస్తారంట. లెండ్ చేసి మనీ సంపాదిస్తారు. మీరు ఇక్కడ చూసారంటే, ఇక్కడ ఒక రైట్ సైడ్లో మీకు డ్రాప్లెట్స్ అనేవి ఉన్నాయి. ఈ డ్రాప్లెట్స్ అనేవి ఎలా వస్తాయంటే, మీరు లెండింగ్ చేశారనుకోండి, $1 $1కి 1.5 డ్రాప్లెట్స్ అనేది వస్తాయి. అదే బారో చేసుకున్నారనుకోండి, $1కి
2.25 డ్రాప్లెట్స్ అనేది వస్తుందన్నమాట. నేను ఈ ప్రోటోకాల్‌ని ఎప్పుడో స్టార్ట్ చేశాను యూజ్ చేయడం లైక్ 6 మంత్స్ బ్యాకే. సో, నా ర్యాంకింగ్ చూస్తే నేను టాప్ 2000లో ఉన్నా. ఆల్మోస్ట్ 1000 దగ్గరున్నా. 1000 లోపు రావాలనేసి నాకు గోల్. చూద్దాం అవుతదో అనేసి. సో, మీరు గానీ ఇక్కడ చూసారంటే టోటల్ యూజర్స్ ఇక్కడ 17,000 యూజర్స్ మాత్రమే ఉన్నారు. సో, మీరిప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు తొందరలోనే వీళ్ళు టోకెన్స్ రిలీజ్ చేయబోతున్నారు. సో, మీ యూజర్స్ తక్కువ ఉండడం వల్ల మీకు అలొకేషన్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కంపేర్ టు అదర్ ప్రోటోకాల్స్ ఇది చాలా చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోటోకాల్స్. సో, మీరు గానీ మనీ ఉంటే యాక్చువల్లీ ఇక్కడ లెండ్ చేయడం అనేది నన్నడిగితే చాలా చాలా మంచిదని చెప్తాను. ఎందుకంటే మీకు లెండింగ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తది. అట్ ద సేమ్ దాంతో పాటు మీకు ఫ్రీగా టోకెన్స్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుంటది. సో, అయితే ఇదైతే యూజ్ చేయండి. ఒకసారి మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. చూపించేప్పుడు అకౌంట్ అయితే నేను మార్చుకుంటాను ఒకసారి. నా దగ్గర ఇంకో అకౌంట్ ఉంది. రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు 0 డ్రాప్లెట్స్ చూపిస్తుంది. ఇది కొత్త అకౌంట్. ఇది జస్ట్ నేను క్రియేట్ చేశాను ఇప్పుడే జస్ట్ మీకు చూపియడానికి ఇది ఎలా క్రియేట్ సో, ఇక్కడికొచ్చారు కాబట్టి దీని నుంచి మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏముంది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ బై క్రియేటింగ్ యువర్ ఓన్ లెండింగ్ పూల్. యువర్ పూల్ స్టాటిస్టిక్స్ అండ్ అనలిటిక్స్ విల్ అపియర్ హియర్. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు మీ యొక్క ఓన్ లెండింగ్ పూల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పూల్ అంటే నథింగ్ బట్ ఈ పూల్ క్రియేట్ చేసుకొని ఈ పూల్‌లో మీరు ఎంతమంది లెండ్ చేయాలనుకుంటున్నారు, దీనికి ఇంట్రెస్ట్ మీరు ఎంత చార్జ్ చేయాలనుకుంటున్నారు, ఏ టోకెన్స్‌కి అగైనెస్ట్‌గా మీరు లెండింగ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చనమాట. సో, చూద్దాం ఎలా స్టార్ట్ చేయాలో ఒకసారి ఇది. క్లిక్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం ఒకసారి ఇక్కడ. చేసిన తర్వాత ఇక్కడికొస్తే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏముంది ఇక్కడ క్రియేట్ పూల్. బేసికల్లీ మీరు ఇక్కడ పూల్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ అమౌంట్ టు లెండ్. ఎంత అమౌంట్‌ని మీరు ఇక్కడ లెండ్ చేయొచ్చు. అమౌంట్ టు లెండ్ అసలు ఏం లెండ్ చేయాలనుకున్నారు, ఎంత చేయాలనుకున్నారు అనేది ఇక్కడుంది. సో, ఒకవేళ మీరు సోల్ లెండ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ మినిమమ్ సోల్ లెండింగ్ వచ్చి 5 సోలనా అనమాట. సో, ఒక్క సోలనా రేట్ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు $250 అలా ఉంది. సో, 5 సోలనా అంటే ఆల్మోస్ట్ మీకు $1250 అనేది అవసరమవుతుందనమాట. సో, నేను ఇదే సజెషన్ మీ దగ్గర చాలా సోలనా ఉంటే ఇది చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర అంత లేదనుకుంటే ఇక్కడ మీరు యూఎస్టీసీ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మినిమమ్ వచ్చి యూఎస్టీసీ జస్ట్ $100 అనమాట. సో, మీరు $100 అనేది లెండ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ సెకండ్ కాన్ఫిగరేషన్ వచ్చి లోన్ డ్యూరేషన్. అంటే లోన్ డ్యూరేషన్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్‌కి మీరు మనీ ఇస్తున్నారనుకోండి. బేసికల్లీ మీ ఫ్రెండ్‌కి మీరు చెప్తారంటే నాకు 7 డేస్‌లో రిటర్న్ చేయాలి అనేసి. సో, అలా లోన్ డ్యూరేషన్ ఎంత? మీరు లెండ్ చేస్తే మీకు ఎన్ని డేస్‌లో రిటర్న్ కావాలి? సో, 7 డేస్. 7 డేస్ అనేది చాలా తక్కువ కాబట్టి ఐయామ్ ఇంక్రీజింగ్ ఇట్ టు 14 డేస్. ఇది సెకండ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చి ఏపీవై. మీరు ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేయాలనుకుంటున్నారు. సో, ఇక్కడ నేను 30% ఇస్తున్నాను. మీరు 120%, 100% మీకు ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. మీకు లక్ ఉండి ఏమైనా తీసుకుంటే మీకు 100% కూడా రావచ్చు. ఒకసారి నాకు 120% ఏపీవై ఉన్నా కూడా తీసుకున్నారనమాట. ఎందుకంటే అప్పుడు కొంతమందికి ఎలాంటి సొలానా టోకెన్ ఆల్మోస్ట్ లైక్ 80% దాకా పడిపోయింది అప్పుడు. లైక్ సొలానా ఇలా $80, $90 కూడా ట్రేడ్ అవుతుండే ఒకప్పుడు. సో, మీకు ఇప్పుడు సొలానా $240 వెళ్తుందనుకోండి. సో, ఇది ప్రాఫిటే కదా మీకు. సో, 120% అయినా గానీ మీకు సొలానా మీకు పెరుగుతుంది కాబట్టి మీకు దాన్ని సెల్ చేసి మీరు దీన్ని రీపే చేసి మీకు ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్స్ కూడా సంపాదించుకోవచ్చు. సో, ఇదొచ్చి థర్డ్. నెక్స్ట్ వచ్చి మీరు ఏ టోకెన్స్‌కి మీరు అగైనెస్ట్‌గా లెండింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, మీరు లెండింగ్ అనేది డైరెక్ట్‌గా వెళ్లి ఎవరికైనా ఇచ్చారనమాట. సో, ఇచ్చేస్తే ఇచ్చే ప్రాబ్లమ్ ఏందంటే ఒకరిని లెండ్ చేస్తే ఒకళ్ళు మీ మనీ తీసుకొని తను వెళ్ళిపోతే, తను మీకు రిటర్న్ చేయకపోతే అది ప్రాబ్లమ్ కదా! మీ ఫ్రెండ్‌కైతే మీరు ఇస్తారు. సో, నమ్మకం కాబట్టి తిరిగి ఇస్తాడనేసి ఓకే. బట్ కానీ ఇక్కడ మీరు అనానిమస్ యూజర్స్ ఇస్తున్నారు. వాళ్ళెవరో కూడా మీకు తెలీదు. సో, తను తీసుకెళ్ళిపోతే ప్రాబ్లమ్ కదా! సో, మీరు $100 ఇస్తుంటే దానికి అగైనెస్ట్‌గా వాళ్ళు అంతే వర్త్ ఆఫ్ వాల్యూ ఉన్న ఏదన్నా మీకు ఇస్తారనమాట. సో, లైక్ సోల్ గానీ, లైక్ యూఎస్‌డీసీ గానీ వాటెవర్ అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నీ సెలెక్ట్ చేయట్లేదు. నా $100కి నేను సొలానాకి లెండింగ్ అయితే ఇస్తున్నాను. నేను ఎల్టీవీ ఇక్కడ చూసుకోవచ్చు. యావరేజ్ ఎల్టీవీ 62% ఉంది. సో, నేను 68% ఇస్తాను. నా ఎక్స్‌పోజర్ 100%. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను $100 అనేది లెండ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో, తను అపోజిట్ పర్సన్ నాకు 100%
సొలానా కూడా తనకి అగైన్స్ట్‌గా నాకు పెట్టి తన దగ్గర నుంచి లెండింగ్ అంటే బారో చేసుకోవచ్చు. సో, అది. ఎల్‌టివి నేనొక 68% ఇస్తాను. సో, నేను అన్నీ సెలెక్ట్ చేయట్లేదు. మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సొలానా, కమీనో, జూప్ అంటే అండ్ ఎల్ఎస్‌టీస్ కూడా ఉంటాయి కొన్ని. అవి కూడా సెలెక్ట్ చేస్తాను. జూప్ సోల్, చిటో సోల్. మీకు ఎల్‌టివి ఇవన్నీ మీకు కావాలంటే మార్చుకోండి. మీకెంత కంఫర్ట్ అయితే అంతగా. 63, 64 నాట్ 64. ఐ థింక్ జిటో ఇస్ ఐయామ్ ఓకే విత్ 70 యాస్ వెల్. సో, ఇదొచ్చి అది ఏ టోకెన్స్‌కి మీరు లెండింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, అగైనెస్ట్‌గా లెండింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, ఇది. సో, క్రియేట్ పూల్. ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ క్రియేట్ పూల్. సో, ఇది కొట్టంగానే మీకు పూల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, దిస్ ఇస్ డన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అప్డేట్ పూల్. లెట్స్ సీ. దట్స్ ఇట్. సో, ఇంతే అండి. సో, మీకు ఇక్కడికెళ్ళి అన్‌కెళ్ళి చూస్తే మీరు చూడొచ్చు. మీరు లెండింగ్ అనేది స్టార్ట్ చేశారు. అవైలబుల్స్ $99.99. సో, ఎవరైనా గానీ మీ దగ్గర బారో చేసుకుంటే మీకు మీరు ఎంతైతే ఏపీవై ఇచ్చారో మీకు అంత ఏపీవై అంటే ఫర్ 30% కాబట్టి 30% మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుందన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మై అర్న్ ప్రస్తుతానికి మీదైతే ఎవరు తీసుకోలేదు. సో, మీరు యాక్టివిటీకి వెళ్ళి ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ హోమ్ పేజ్‌లో ఏపీవై 30%, అవైలబుల్ $100 అండ్ టోటల్ అమౌంట్ $100. మీ మ్యాక్స్ ఎల్‌టివి వచ్చి 70% ఉంది. సో, డ్యూరేషన్ వచ్చి 14 డేస్. ఒకసారి నా అకౌంట్ మాకు చూపిస్తాను అసలు ఎలా ఉంటదో. నా అకౌంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారంటే నా యాక్టివిటీ చూసారంటే వ్యూ ఆల్. ఇదంతా నా హిస్టరీ. ఇక్కడ చూసారంటే నేను చాలా సార్లు లెండింగ్ చేశాను. లెండింగ్ చేసుకునే వాళ్ళు నాకు రిటర్న్ కూడా రీపే చేశారు. ప్రస్తుతానికైతే 3 ఆన్ గోయింగ్. దాంట్లో 2 వచ్చి నేను లెండ్ చేసింది. ఒకటి నేను బారో చేసుకుంది. నేను బారో చేసుకొని చూసారంటే చూడండి నాకు ఇది లాస్ట్‌లో -3 పాయింట్ అంటే $1 నేను లాస్‌లో ఉన్నాను. సో, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఐ మీన్ లెండింగ్ అయితే బాగా చేస్తుంది. అండ్ మీకు కానీ ఓవర్‌వ్యూ చూపిస్తే ఒకసారి నేను ఓవర్‌వ్యూ చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటదో. 1 సెకండ్. మై ఎర్న్, మేనేజ్. మీరు చూసారంటే నేను ఇప్పటిదాకా $41 అయితే సంపాదించాను జస్ట్ ఇంట్రెస్ట్ పైన. జస్ట్ ఇంట్రెస్ట్ వితిన్ లైక్ 5-6 మంత్స్. అంటే నేను డిపాజిట్ చేసింది $100 అనుకోండి. రీసెంట్‌గా ఇంకా ఎక్కువ యాడ్ చేశాను. సో, దానికి ఆల్మోస్ట్ నాకు $41 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 40% ఏపీవై దాకా నాకు రిటర్న్స్ అయితే వచ్చింది. లిటరల్లీ వితిన్ 4-5 మంత్స్. అండ్ నా డ్యూరేషన్ 12% పెట్టాను. నా ఏపీవై 40% పెట్టాను. నా దగ్గర ముందు నా దగ్గర $300 అయితే ఉండే టోటల్ అమౌంట్ డిపాజిట్. బట్ కానీ తగ్గించేశాను ఇప్పుడు. సో, ఇది. సో, ఒకవేళ మీరు కానీ లెండింగ్ చేయాలనుకుంటే ఎయిర్ డ్రాప్ కావాలి అని చూస్తుంటే ఈ ప్రోటోకాల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి డిస్కౌంట్‌లో చూపిస్తాను. ఇక్కడ చూస్తే టైమ్ రెక్ట్ తిను వన్ ఆఫ్ ద కో-ఫౌండర్స్ అనమాట. తిను కొన్ని డేస్ ముందు పోస్ట్ చేసింది చాలా రీసెంట్‌గా. వీఆర్ ప్లానింగ్ ఆన్ రిలీజింగ్ దిస్ వన్స్ వీఆర్ క్లోజర్. ఐ గెస్ ఇట్స్ ఎ లిటిల్ డిస్కౌంట్ ఆల్ఫా. వీఆర్ జస్ట్ ఫైనలైజ్ టోకనామిక్స్. సో, టోకనామిక్స్ జస్ట్ వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందే ఫైనలైజ్ చేశారు. సో, వెరీ సూన్ లైక్ వితిన్ 4-5 మంత్స్ మేబీ వితిన్ 3 మంత్స్ టోకెన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక రిలీజ్ చేస్తే మాత్రం ఎర్లీ యూజర్స్ కానీ ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి చాలా చాలా మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే మంచిగా ఉన్నాయి. ఎయిర్ డ్రాప్ అనేది టోటలీ ఈ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీకు ఎన్ని డ్రాప్లెట్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు మీకు టోకన్స్ అనేది ఇస్తారనమాట. సో, ఇది రెయినిఫై నచ్చిందనుకుంటున్నాను. లైక్ బాయ్.